క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చరు ఎలా అంటే క్లయింట్స్ ఉంటారు అండ్ సర్వర్ ఉంటుంది. ఈ క్లయింట్స్ అండ్ సర్వర్ ఒక ల్యాన్తో కనెక్ట్ అయి ఉంటారు. ఇఫ్ క్లయింట్ అనే అతనికి ఏమైనా కావాలని రిక్వెస్ట్ చేసినా ఆర్ యాక్సెస్ చేయాలని చూసినా ఒక క్వైరీ అంటే ఈ క్లయింట్కి ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో దట్ అతను ఈ సర్వర్ నుంచి ఈజీగా అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోగలడు. అతను రిక్వెస్ట్ చేసిన క్వైరీని ఈ డేటాబేస్లో చెక్ చేసి ఇఫ్ ఆ డేటా కానీ అవైలబిలిటీలో ఉంటే ఆ యూజర్కి తిరిగి సెండ్ చేస్తుంది. ఇది 2-tier ఆర్కిటెక్చర్. 2-tier ఆర్కిటెక్చర్. అదే 3-tier ఆర్కిటెక్చర్లో సేమ్ 3-tier ఆర్కిటెక్చర్ కూడా సేమ్ 3-tier ఆర్కిటెక్చర్ క్లయింట్ సర్వర్ మోడల్. ఇక్కడ n నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. అండ్ ఒక అప్లికేషన్ సర్వర్ ఉంటుంది. అప్లికేషన్ సర్వర్ అండ్ ఒక డేటాబేస్ సర్వర్ ఉంటుంది. అండ్ డేటాబేస్ సర్వర్. ఇవన్నీ ల్యాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ సర్వర్లో ఏంటంటే ఈ పర్టికులర్ లోకల్ ల్యాన్ వరకు ఇది స్టోర్ చేస్తుంది. లోకల్ ల్యాన్ వరకు ఇది డేటాని రిసైడ్ చేస్తుంది. అండ్ ఈ డేటాబేస్ సర్వరు హోల్ ఎంటర్ప్రైజ్ ఆ కంపెనీ మొత్తం డేటాని ఈ డేటాబేస్ సర్వరు హ్యాండిల్ చేస్తుంది. ఇది పర్టికులర్ సిస్టమ్స్కి ఆర్ పర్టికులర్ ల్యాన్కి మాత్రమే అటాచ్ చేయబడి ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే రియలబిలిటీ, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. సేమ్ ఏ ఫీచర్స్ మనకు ఈ 2-tier క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్కి కూడా ఉంటాయి. బట్ comparing to 3-tier architecture, 2-tier architecture is somehow less, but the functions are similar.